హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అష్టమోధ్యాయంలో 28వ శ్లోకంలో భగవానుడు అర్జునుడితో ఏమని చెప్తున్నాడంటే, ఈ శ్లోకంలో ఎంతిదిగా యజ్ఞ దాన తపస్సు అని చేసిన నమ్మకంతో కృషి చేయాలి. చేసినా సరే ఏమీ ఫలం కనిపించట్లేదే చేసిన దానికి అని అనుకోకూడదు. కర్మ నిర్వర్తించాలి కానీ దానికి ప్రతిఫలం రాలేదే అని అనుకోకూడదు. నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం కూడా విపరీతంగా వెళ్ళకూడదు, మరీ ఎక్కువ మూఢనమ్మకంగా వెళ్ళకూడదు. ఆ శ్లోకం అలా భావం ఉంటుంది. అర్థంలో ఒక స్టోరీ చెప్పుకుందాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. యోగి వేదపఠనము వలన, యజ్ఞ దాన తపస్సుల వలన కలుగు పుణ్యఫలాన్ని త్రోసి రాజని నిస్సందేహంగా సనాతన పరమపదాన్ని చేరాలంటే నమ్మకంతో కృషి చేయాలి. నమ్మకం అనేది ఉండాలి. లేకపోతే ఎన్ని యజ్ఞాలు చేసినా, తపస్సు చేసినా, దానం చేసినా ఫలితము ఉండదు. ఏ పని చేసినా నమ్మకంతో కృషి చేయాలి. ఈ పని అవుతుంది అని అనుకుని చెయ్యాలి. ఆ నమ్మకం కూడా విపరీతంగా ఉండకూడదు. దానికి ఒక స్టోరీ ఏం చెప్పుకోవచ్చంటే, రాము అనే ఒక కుర్రవాడు 7వ తరగతి చదువుతూ ఉన్నాడు. మొదటి నుంచి ఏంటంటే, పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఫ్రెండ్స్తో ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది వింటూ ఉంటారు. ఫ్రెండ్షిప్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి హై స్కూల్ లెవెల్కి వెళ్ళే కొద్దీ. అతను ఒక నాణ్యం తీసుకుని ఆ కాయిన్ బొమ్మ బొరుస అని వేసి, బొమ్మ వేస్తే ఇలాగా, బొరుసేస్తే ఇలాగా అని అనుకోవడం అలవాటు అనమాట. ఆఖరికి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా, అన్నం తినేటప్పుడు కూడా బొమ్మ బొరుసు వేస్తాడు. వేసిన తర్వాత ఇప్పుడు అన్నం తినాలా వద్దా, బొమ్మ అయితే తింటాను, బొరుసు అయితే తిన్ను. బొమ్మ పడింది అనుకోండి, అన్నం తినడానికి వచ్చేవాడు. అలా అనమాట. అలా ప్రతిదానికి బొమ్మ బొరుసు వేసుకుంటూ ఉంటాడు. అదొక పిచ్చి అలవాటు అయిపోయింది అతనికి. అదొక నమ్మకం అనమాట. నిజంగా అలాగే జరుగుతూ ఉంది. బాగా చదివాడు, పరీక్షలు కూడా బాగా చదువుతాడు, తెలివైన వాడే. కానీ పరీక్షకి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, కాయిన్ని బొమ్మ బొరుసు అని చెక్ చేసుకున్నాడు. బొమ్మ పడితే బాగా పరీక్షలో ఎక్కువ మార్కులు ర్యాంక్ వచ్చి పాస్ అవుతాను, బొరుసు పడితే పాస్ అవును, రాయలేను పరీక్ష అనుకుని వేశాడు. బొరుసు పడింది. ఇక అంతే వెక్కెక్కి పెట్టి బోరున ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న చెప్పినా వింటలేదు. నేను పరీక్షకి వెళ్ళను, ఎందుకు, రాసినా పాస్ అవును, ఇంట్లోనే ఉంటాను, ఎందుకు అనవసరంగా రాయటం, నేను బాధపడటం అని ఊరికే ఏడుస్తున్నాడు. ఎగ్జామ్కి వెళ్ళటం లేదు, టైం అయిపోతుంది ఎగ్జామ్కి. సరే ఉండు, నిన్ను ఇక ఆంజనేయ స్వామి అంటే ఇష్టమే కదా, ఆ గుడికి తీసుకెళ్తాను అని చెప్పి దారిలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఈ నాణ్యం తీసుకుని, ఆ బాబుని తీసుకుని వాళ్ళ నాన్న వెళ్తాడు. ఆ పంతులు గారు పిల్లలకి చక్కగా అన్నీ చెప్తూ ఉంటారనమాట, అప్పుడప్పుడు కథలు అవిని. ఏంటి బాబు, నీకు బొరుసు పడిందా, ఉండు, ఆ కాయిన్ ఇవ్వు, నేను మళ్ళీ నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ కాయిన్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పాదాల దగ్గర పెడతాడు. చూడు నువ్వు, ఆంజనేయ స్వామి అంత పెద్దగా ఉన్నాడు కదా, నాణ్యం చూస్తే ఎలా ఉంది, చాలా చిన్నగా ఉంది. ఎంత చిన్నగా ఉందో చూడు, దేవుని కన్నా ఎక్కువ. దేవుడు చక్కగా నిన్ను చదువుకోమంటున్నాడు, చక్కగా రాస్తామంటున్నాడు ఎగ్జామ్. అదిగో చూడు, దండం పెట్టుకుని వెళ్ళు, నువ్వు చక్కగా రాయి ఎగ్జామ్, వచ్చాక నాణ్యం తీసుకో, నీకే తెలుస్తుంది ఏం జరుగుతుందో అంటాడు. ఆ మాటల మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి వెళ్తాడు స్కూల్కి. వెళ్ళి చక్కగా పరీక్ష రాస్తాడు. పరీక్ష రాసి వస్తాడు. బాబు రాసావా బాగా పరీక్ష అంటే, బాగా రాశానండి, చక్కగా అన్నీ నాకు మార్కులు బాగా వస్తాయి అన్నాడు. సరే ఈ నాణ్యం తీసుకో అన్నాడు. వద్దండి, నాణ్యం నాకు వద్దు, దేవుడి దగ్గరే కానుగ్గా ఉంచేయండి, నేను ఇంకెప్పుడు అలా నాణ్యం వెయ్యను, నేను మాటల మీద నమ్మకం ఉంచుకుంటాను, నా మీద నేను నమ్మకం ఉంచుకుంటాను, బాగా చదువుతాను, నేను బాగా రాయగలను అనే నమ్మకం నాకు ఉంది, నాకు వచ్చింది ఆ నమ్మకం అని చెప్పి స్వామికి నమస్కారం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఉండాలి. అంతేగాని పిచ్చి నమ్మకాలు, మూఢ నమ్మకాలు ఉండకూడదు. మన మీద మనకు నమ్మకం ఉంచుకుంటే చాలు, మనలోనే భగవంతుడు ఉంటాడు. అలాగా బాబు నమ్మకం అలా ఉంది. అందుకే భగవాన్ ఏంటంటే, అర్జునుడిని అలా నమ్మకం మీద పెట్టుకుని నీ అంతట నువ్వు వెళ్ళి యుద్ధానికి లే, పిరికివాడిలా ఉండకొని ఈ శ్లోకం చెప్పాడు. హరే కృష్ణ.